నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 24, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి జూన్ 23 సోమవారం రాత్రి 8:52 జూన్ 24 మంగళవారం సాయంత్రం 6:36 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం జూన్ 24 మంగళవారం మధ్యాహ్నం 12:49 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి మంగళవారం రాత్రి 11:46 వరకు ఉంటుంది. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం శూల రాత్రి 9:35 వరకు. తదుపరి గండ వృద్ధి. చూసారు కదండి. ఇప్పుడు కరణం విష్టి ఉదయం 8:36 వరకు. తదుపరి శకుని రాత్రి 7:02 వరకు. తదుపరి చతుస్పాద నాగవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితో 5:19 ఉదయం 6:49 వరకు. తిరిగి సాయంత్రం 6:07 రాత్రి 7:37 వరకు వర్జ్యం ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:03 ఉదయం 8:55 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:51 రాత్రి 11:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 మధ్యాహ్నం 2:08 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:11 తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 9:45 ఉదయం 11:15 వరకు. తిరిగి అమృత గడియలు మధ్యాహ్నం 3:08 సాయంత్రం 4:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, వ్యాసుడు మహాభారతాన్ని ఎన్ని సంవత్సరాలు రాశాడు? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 3 సంవత్సరాలండి. మరి ఇందులో కరెక్ట్గా సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్నురాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, కుంతికి పిల్లలు పుట్టడానికి సహాయపడే మంత్రాలను ఎవరు నేర్పారు? దానికైతే జవాబు ఆప్షన్ బి దూర్వాస మహర్షి అండి. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. అశోక్ దెంటకుర్తి గారు మరియు వెంకట రమణమూర్తి గారు మరియు ప్రేమ సుధా గారు మరియు మూర్తి దుర్గా గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు కృష్ణాంగారక చతుర్దశి అండి. మరి చాలామంది అమావాస్య ఎప్పుడని కామెంట్ చేస్తున్నారు. మనకి అమావాస్య తిథితో సూర్యోదయంతో కూడి మనకి బుధవారమైన మనకి అమావాస్య గడియలు పట్టు అనేది రాత్రిపూట గట్టిగా ఉంటుందండి. అది మాత్రం మంగళవారం మనకి రాత్రి తగిలింది, బుధవారం రాత్రికి అమావాస్య లేదు. కాబట్టి లక్ష్మీదేవి పూజ చేసుకోవాలన్నా, పిల్లలకి దిష్టి తీయాలన్నా, ఇంటికి దిష్టి తీయాలన్నా, గుమ్మడికాయలు ఇలాంటివి ఏమైనా ఉప్పు పటికలు కట్టుకోవాలన్నా కూడా మంగళవారం రాత్రి
7 గంటల నుండి చేస్తే చాలా మంచిదండి. అది మంగళవారంతో కలిసి రావడం ఇంకా మంచిదండి. అమ్మవారికి కుదిరితే దీపారాధన అయినా చేయండి. మంగళవారం రాత్రి చాలా విశిష్టమైన తిథి మరియు రోజు కూడా కలిసి వచ్చిన రోజు మాట ఈరోజు, కాబట్టి మిస్ అవ్వకండి. అదేవిధంగా ఈరోజు మాస శివరాత్రి కూడా అండి. మరియు ఈరోజు నటి విజయశాంతి గారి పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మనకి గురుమూడిమి మరియు అమావాస్య కాబట్టి పెళ్ళిళ్ళకి కానీ వివాహాలకు కానీ గృహప్రవేశాలకు కానీ ద్వారబంధాలు కానీ శంకుస్థాపనలు కానీ అక్షరాభ్యాసాలు కానీ ముహూర్తాలు లేవండి. మరియు స్కూల్ కాలేజ్ జాయినింగ్ల గురించి అడుగుతున్నారు. సోమవారం మంచిదేనా అని, మంగళవారం మంచిదేనా అని. సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు కూడా జాయినింగ్లకి అయితే మంచిది కాదండి. తర్వాత ఏంటనేది నేను అప్పుడు మళ్ళీ కామెంట్ రిప్లై చేస్తాను. ఈ 3 రోజులు అయితే మంచిది కాదు. అద్దీంట్లో దిగడానికి కూడా కొంతమంది మా సొంత ఇల్లేనండి, మేము జస్ట్ ఇంట్లో అంటే మీరు సొంత ఇల్లైనా రిపేర్లు ఏవో చేసుకుని మళ్ళీ పాలు పొంగించుకుందాం అనుకోవచ్చు. వాటికి కూడా అమావాస్య ముందు మంచిది కాదండి. మరి ఇంత చేసి కూడా అమావాస్య టైంలో చేసుకోవడం మంచిది కాదు కదా. అమావాస్య అయిన తర్వాత ఆషాఢం వచ్చేస్తుంది. పర్వాలేదు ఆషాఢంలో అనుకునే వాళ్ళు గుడ్ టైం అడిగితే చెప్తాను. ఆషాఢంలో కూడా ముహూర్తాలు లేవండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.